హలో! ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇప్పుడే పనంతా క్లీనింగ్ అంతా అయిపోయింది. అండ్ పూజ కూడా ఇప్పుడే చేశాను. వంట చేయాలా ఇప్పుడు. అండ్ లంచ్ చేయాలంటే వీడు పడుకోవాలి ఫస్ట్. సో వీడు పడుకోబెట్టేసి ఏదో మంచిగా ఇంట్రో ఇచ్చి మంచిగా మాట్లాడదాము అనుకుంటాను. మా వాడు నన్ను చూసి చిన్న స్మైల్ ఇచ్చేసరికి నేను చెప్పేది కూడా మర్చిపోతాను అనమాట. ఇక్కడ గోవర్ధన్ నాకు పూలు తెచ్చిస్తున్నాడు. ఈ మధ్య మంచిగా పూలు పెట్టేసుకొని పూజ చేసేసుకున్నాను. ఇక్కడ ఏంటి ఫ్రై చేస్తున్నా అనుకుంటున్నారా? శనగిత్తనాలు అనమాట. అంటే గోవర్ధన్కి పొడి అంటే ఎక్కువ ఇష్టము. ఏదన్నా అన్నం పప్పు చేసినా కూడా సైడ్కి ఇది పొడి ఉండేసరికి శనక్కాయల పొడి తినేస్తాడనమాట. మామూలుగా అయితే ఒక ఫ్రై, ఒక దాల్ ఇలాంటివి చేస్తాం కదా. ఈ మధ్య నాకు పిల్లలతో అసలు కుదరట్లేదు అనమాట. ఏదైనా ఒకటి పప్పు చేసినా కూడా, రసం చేసినా కూడా ఇలా దీంతో మేనేజ్ చేసేస్తాను. అందుకు కుదిరినప్పుడు ఒకవేళ 2 కూరలు చేసుకున్నా కూడా ఎప్పుడో కుదిరినప్పుడు ఇలా పొడితో మేనేజ్ చేయొచ్చు అనేసి పొడి చేస్తున్నాను. ఇంకా ఇక్కడ రైస్ పెట్టేస్తున్నాను. అంతలోపు అవి శనగిత్తనాలు ఫ్రై చేసేసుకొని అవి చల్లగా అవ్వడానికి పెట్టేసాను ఫ్యాన్ వేసి. అండ్ కొన్ని ఎండుమిర్చి చేసుకున్నాను, కొన్ని తెల్లవాయి తీసుకున్నాను ఉల్చడానికి. ఇక్కడ ఇంకా రైస్ పెట్టేసుకుంటున్నాను. అంతలోపు రైస్ లంచ్కి కూడా టైం అవుతుంటే ఇంకా రైస్ పెట్టేసేసి బజ్జీ చేసుకుందాం అనుకున్నాను, బెండకాయ బజ్జీ. సో ఇక్కడ అన్నీ కట్ చేసేసుకున్నాను. బెండకాయలు, ఆనియన్, టమోటా, పచ్చిమిర్చి, కొంచెం చింతపండు అండ్ ఉప్పు, కొంచెం పసుపు వేసి అన్నీ కలిపేసి కుక్కర్లో పెట్టేస్తాను అనమాట. అండ్ ఈ బజ్జీ కూడా బాగుంటుంది పుల్లగా. అండ్ గోవర్ధన్ దీంట్లోకి కూడా పొడి వేసుకొని తింటాడనమాట. సో మా వాడు ఇంకా పనుకున్నాడు అని అనుకోవద్దండి అస్సలు. వాడు ఆల్రెడీ లేచి ఛాన్సేపు అయ్యింది. బయట బొమ్మలు వేసాను, ఆడుకుంటుండే. ఇంకా అందుకు అన్నము బజ్జీ పెట్టేసేసి నేను ఇక్కడ తెల్లవాయలు వలుద్దామనేసి కూర్చున్నాను. ఇంకా వాడు నా దగ్గరకు వచ్చి ఆడుకుంటూ ఉన్నాడు. కొద్దిసేపు ఆడించుకొని ఇంకా నేను తెల్లవాయలు ఒలచాలనేసి అక్కడ ఒలుస్తూ కూర్చున్నాను. ఇంకా ఏవి పడితే అవి నోట్లో పెట్టేసుకుంటాడు అనమాట. భయం అవుతుంది ఒక్కోసారి ఏదన్నా గొంతులో వేసుకుంటాడేమో అనేసి. ఇంకా ఇక్కడ ఏంటంటే ఈ వాషింగ్ మిషన్ ఇంతకుముందు వీడియోలో చెప్పినాను రిపేర్ వచ్చిందనేసి. సో అతను వచ్చినాడు అనమాట. నేను లంచ్ ప్రిపేర్ చేసేటప్పుడు అది మోటార్ రిపేర్ అయింటే అది తీసుకొని వెళ్ళినాడు. ఇంకా అంతలోపు మా చీకు కూడా వచ్చేసినాడు అనమాట. 12:45కి అలా వచ్చేస్తాడు వాడు. ఇంకా ఇక్కడ బజ్జీ అంతా ఎనిపేసుకొని పప్పు గిత్తితో అండ్ దాన్ని తిరువాత పెట్టేసుకుంటున్నాను. కొన్ని తెల్లవాయలు అండ్ ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసేసుకొని తిరువాత వేసేసుకున్నాను. ఇక్కడ శనక్కాయలు కూడా చల్లగా అయిపోయినాయి అనమాట. సో అవి పొట్టంతా చెరిగేసేసుకొని తీసేసి మిక్సీ జార్లో వేసుకున్నాను. కొంచెం ఫస్ట్ ఉప్పు, ఎండుమిర్చి వేసేసుకొని మిక్సీ చేసుకోవాలి. అండ్ ఎండుమిర్చి ఏమన్నా కారం ఉన్నాయేమో అనేసి కొంచెం పక్కన తీసాను. అవి అసలు కారమే లేవన్నమాట, ఇంకా కొంచెం చప్పగే ఉంది. సో ఇంకా అది కొంచెం అలాగ మిక్సీ వేసేసుకొని అండ్ ఇది మిక్సీ అయిపోయిన తర్వాత లాస్ట్లో తెల్లవాయలు వేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఫస్ట్లోనే తెల్లవాయలు వేసేస్తే అది ముద్ద అయిపోతుంది, అంత బాగుండదు. ఎక్కువ కూడా సాఫ్ట్గా చేసుకోకూడదు, కొంచెము బరకగా చేసుకుంటే కొంచెం రోట్లో దంచిండే టేస్ట్ వస్తుంది అనమాట. ఊర్లో ఉంటే మా అత్త రోట్లోనే వేసి దంచుతారు. ఇంక ఇక్కడ మనకు అవైలబిలిటీ లేదు కాబట్టి మేము ఇలా మిక్సీలో వేసేసుకుంటాను. సో చెప్పాను కదా మిర్చి కారం లేవని, అందుకు మళ్ళీ కొన్ని ఉండేటివి కూడా వేసేసాను. కొంచెం టేస్ట్ చూసాను, అందుకు కొంచెం ఉప్పు కారం తక్కువైందనేసి అవి వేసేసాను. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, పిల్లలు ఇద్దరు ఎక్కడున్నారు అనేసి. వాళ్ళ డాడీ వచ్చినాడు అనమాట. సో వాళ్ళ డాడీ దగ్గర లోపల బెడ్రూమ్లో ఉండి టీవీ చూస్తూ ఏదో రైమ్స్ పెట్టుకుంటూ ఆడుకుంటూ ఉంటారు వాళ్ళు. ఇంకా గోవర్ధన్కి తీసుకెళ్ళి ఉప్పు కారం సరిపోయినాయో లేదో అడుగుదామనేసి తీసుకొని వెళ్దాను. తిని ఉప్పు ఎక్కువైంది అన్నాడు. ఎక్కువైంది అనేసి మరి గోవర్ధనే అన్నాడు అనమాట, అన్నంలోకి సరిపోతుంది అనేసి. సో గోవర్ధనే క్వశ్చన్ వేసుకొని గోవర్ధనే ఆన్సర్ చెప్పుకున్నాడు. అండ్ ఇంకా పొడి అంతా తీసేసుకొని సపరేట్ బాక్స్లో వేసేసుకొని పెట్టుకున్నాను. ఇంకా ఇదిగోండి గోవర్ధన్కి లంచ్ పెట్టేశాను అనమాట, తింటున్నాడు. ఇంకా
మిర్చిను ఆనియన్ ఈ మధ్య అన్నీ సప్పగా చేస్తున్నావు అనేసి అన్నాడు. అవి ఎందుకంటే వాడికి చీకు సప్ప తింటాడు కాబట్టి కొంచెం వాడు తినాలనేసి అలా చేశాను. ఇంకా బొరుగులు ఏంటంటే పైన వాళ్ళు లీవ్కి వెళ్ళి వచ్చారు, వాళ్ళు ఇచ్చినారనమాట ఏవో లడ్లు వాళ్ళు అవి. ఇంకా ఇక్కడ మేము ఈవినింగ్ చీకుని బయటికి తీసుకెళ్దామనేసి బయటికి తీసుకెళ్దామనేసి రెడీ చేసి కూర్చోబెట్టాను. ఆడుకుంటూ ఉన్నాడు నాతో పాటు. తీసుకో. పిక్ని బయటికి తీసుకెళ్ళాలి, లేకుంటే వీడు ఎలాగంటే ఏడ్చేస్తాడనమాట. కరెక్ట్ ఆ టైం వచ్చేసరికి ఏడ్చేస్తాడు. నిద్రపోమన్నా కూడా నిద్రపోడనమాట, ఏడుస్తూనే ఉంటాడు. ఇంకా బయటకు వెళ్ళినామనుకో సైలెంట్ అయిపోతాడు అనమాట. డోర్ క్లోజ్ చేస్తున్నా కూడా ఏడుస్తాడు. ఇంక ఇది వాళ్ళ డాడీ నైట్ ఇంకా వస్తాడు కదా డ్యూటీ అయిపోయిన తర్వాత, ఏదో మిస్ అయిపోయిన వాళ్ళ మాదిరి ఇద్దరు పోయి ఖర్చుకుంటారు అనమాట. హలో, ఈరోజు డేట్ వచ్చేసి 11th అనమాట, సెప్టెంబర్. డేట్ ఎందుకు మెన్షన్ చేస్తున్నానంటే ఈరోజు మా యానివర్సరీ అనమాట. అందుకు బయటకు వెళ్ళి ఉన్నాడు, అందుకు కేక్ తెచ్చుకున్నాం బయటకు వెళ్ళి. చీకు అడుగుతుంటే కేక్ కావాలని, లేకుంటే నాకేమి ఇష్టం లేదు అంత సెలబ్రేట్ చేసుకోవడం. అడుగుచోను నేను ఉండు, ట్రైపాడ్ అన్న పెట్టి స్టార్ట్ చేసి వస్తుంది వేసి గాలి. వెయిట్ చేయి. హ్యాపీ యానివర్సరీ టు యూ. మమ్మీ డాడీ అని చెప్పవా? మమ్మీ డాడీ ఏంది? హ్యాపీ బర్త్డే. నువ్వు తీది కేక్ డాడీ కొంచెం, మమ్మీ కొంచెం, చీకు కొంచెం. ఓకే, హెల్తీకి చూడ వస్తున్నాడు. ఫస్ట్ చీకుకి చూసాను ఎత్తికిద్దాం తెస్తాను చాలు ఇంకా మనకి. అందరు వచ్చినాడు అదే ఇంతకి. అయిపోయింది మా యానివర్సరీ సెలబ్రేషన్ అంతే. సో పైన కూడా బర్త్డే ఉందన్నమాట ఈరోజు, వేరే పాపది. అడుగుని వెళ్ళాలా గిఫ్ట్. అంతే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.